కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మహనీయుని సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలతో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. సామాజిక సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకున్న మహాత్ముడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ బీసీసీల అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, బోనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ నేతృత్వంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా జ్యోతిబా పూలే గారి గురించి మాట్లాడాలంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక గురువుగా ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి అక్షరాస్యత వైపు తీసుకుపోయే ఒక మంచి ఆలోచనతో అందరికీ విద్య ఉండాలని, మహిళలను ప్రోత్సహించే భాగంగా ఆయన భార్య కూడా మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ దేశానికి ఎంతో సేవ చేయడం జరిగింది. నిజంగా కూడా బడుగు బలహీన వర్గాలకు కుల నియంత్రణకు వారు పాటుపడి కుల వివక్షత లేకుండా ఒక సమాజాన్ని నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో దేశంలో వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ 18వ శతాబ్దంలో భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి ఒక మహనీయుడు పుట్టినటువంటి గడ్డ భారతదేశం. బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక సంఘ సంస్కర్తగా, ఒక తత్వవేత్తగా అనేక ఆ రోజుల్లో అన్యాయానికి గురైనటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అగ్రకులాల మీద పోరాటం చేసి ఒక మహాత్మా అనే పేరును పిలుచుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే. బీజేపీ ఈరోజు చేస్తున్నటువంటి శివాజీకి సంబంధించినటువంటి విషయంలో ఆ రోజే 1874 ఫిబ్రవరి 12 రోజు శివాజీకి సంబంధించినటువంటి సమాధిని వెలికి తీసి ఆయన ఆయన జయంతోత్సవాలను పురిగొల్పినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం మహాత్మా జ్యోతిబా పూలే అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.